హాయ్, పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి ఫ్రెండ్స్. ఇదిగోండి, వేళ చేసుకున్న పచ్చి రొయ్యలు మామిడికాయ వండుకుందాం. ఇదిగోండి, ఒక చిన్న మామిడికాయ. ఈ పచ్చి రొయ్యలు మామిడికాయలో కావాల్సినవన్నీ చెప్తున్నాను చూడండి. ఇదిగోండి, గరం మసాలా, కారం, ఉప్పు. ఇదిగోండి 3 ఈ సైజు ఉల్లిపాయలు, చిన్నవి 3 ఉల్లిపాయలు. ఇదిగోండి, ఒక అర డజను పచ్చిమిరపకాయలు. ఇదిగోండి, కొద్దిగా స్పూన్లో కొద్దిగా పసుపు. ఇదిగో కావలసిన ఆయిల్. ఏమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. సరే అండి, ఇప్పుడు ఇది మొత్తం కర్రీ చేసుకుందాం రండి. ఇదిగోండి, స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఇదిగో ఆయిల్ పోసుకుందాం. ఫస్ట్ మనం పచ్చి రొయ్యలు వేపేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకుందాము. అప్పుడు ఆనియన్స్ ముక్కలు వేద్దాం. ఇదిగోండి, వేపేసుకుని పచ్చి రొయ్యలు ఈ గిన్నెలోకి తీసాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఇదిగో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుందాం. బ్రౌన్ కరివేపాకు వేద్దాము. ఉప్పు వేద్దాం, కళ్ళుప్పు. ఈ పక్కకు తీసుకున్నాం కదా, ఈ పచ్చిరొయ్యలు వేసేద్దాం. మళ్ళీ బాగా వేపుకుని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేద్దాం. కొంచెం గరం మసాలా వేద్దాం. టేస్టీ మామిడికాయ పచ్చి రొయ్యలు కూర. బాగా ఏగుతుంది, చక్కగా బాగా ఏగాలిలాగా చక్కగా వేగుతుండగా ఇప్పుడు మనం కారం వేద్దాం. కారం మసాలాలు కాస్త బాగా పట్టనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టి అలా పట్టనిద్దాం. అప్పుడు గ్రేవీకి కావాల్సిన వాటర్ ఇందులో వేద్దాము. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇప్పుడు మనం పెట్టి కాసేపు చక్కగా మసాలాలు అవి పట్టనిద్దాం. ఎక్కడ దాకా ఏగినాయో, మసాలాలు అవి ఎలా పట్టినాయో కొంచెం మూత తీసి చూద్దాం. కాలిపోతుంది. అబ్బా, సూపరు. ఇదిగో బాగా పట్టినాయి. ఇప్పుడు కొంచెం మనం మామిడికాయ ముక్కలు కూడా వేసేసాక అప్పుడు వాటర్ వేద్దాం. ఇదిగోండి, కోసి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు. మామిడికాయ పచ్చి రొయ్యలు సూపర్గా ఉంటాయి. చూడండి, ఒక్కసారి ఇలా వండుకోండి మీరు. మామిడికాయ ముక్కలు కూడా బాగా ఇలా కలిపేసుకుని చక్కగా ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గ వాటర్ వేద్దాం. కలర్ఫుల్గా చూడండి ఎంత బాగుందో కర్రీ. సూపర్గా ఉంది కదండి, కలర్ఫుల్గా. అదిగో పచ్చిమిరపకాయ ముక్కలు చక్కగా ఎలా కనిపిస్తున్నాయో, పచ్చి రొయ్యలు. ఇదిగో కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. మూత తీసి. వావ్, సూపర్. అదిగో చూసారా, పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ. అదిగో దగ్గరికి అయిపోతుంది కూర. చూసారా, ఇదిగో దగ్గరికి అవుతుంది. పచ్చి రొయ్యలు మామిడికాయ కర్రీ ఎంత బాగుంటుందంటే సూపర్గా ఉంటుంది.
కారం కారంగా పుల్లగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలాగే వండుకోండి, సూపర్గా ఉంటుంది. సరేనా? చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా చక్కగా స్పైసీగా. ఏ కర్రీ అయినా సరే కొంచెం దగ్గరికి అవుతే బాగుంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేద్దాము. మామిడికాయ పచ్చిరీలు శుభ్రంగా కడుక్కుని కొత్తిమీర వేసేస్తే